భద్రయ్య ఇనుప పెట్టే రహస్యం. తల్లిదండ్రుల ఆస్తి పంచుకోవడానికి ముందుకొచ్చే పిల్లలు అదే వారి బాగోగులు చూసుకోవడానికి మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తారు? కన్నతండ్రిని భారంగా భావించిన స్వార్థపరులైన కొడుకులకు ఆ తండ్రి ఒక పాత ఇనుప పెట్టెతో ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అనగనగా ఒక ఊరిలో భద్రయ్య అనే కష్టజీవి అయిన రైతు ఉండేవాడు. అతనికి సోము, రాము, బాలు అనే 3 కొడుకులు పెద్దవారై పెళ్లిళ్ళు అయ్యాక ఆస్తి పంపకం చేయాలని తండ్రితో గొడవ పడ్డారు. ఇష్టం లేకపోయినా భద్రయ్య బాధగా తన ఆస్తిని, పొలాన్ని 3 భాగాలుగా పంచేశాడు. పెద్ద కోడలు వాణితో సహా అందరూ తమ వాటాలను ఆనందంగా తీసుకున్నారు. కాని ఆస్తి చేతికి రాగానే కొడుకులు, కోడళ్ళు తమ అసలు రంగు బయటపెట్టారు. భద్రయ్యను ఇంట్లో ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. సరైన తిండి, బట్టలు ఇవ్వకుండా ఇంటి మూలన ఒంటరిగా వదిలేశారు. వారి స్వార్థం చూసి మనస్తాపం చెందిన భద్రయ్యకు ఒక ఉపాయం తట్టింది. ఆయన ఒక పాత ఇనుప పెట్టెను తీసుకుని అందులో బరువైన రాళ్లు నింపి గట్టిగా తాళం వేసి తన మంచం కింద దాచాడు. ఒకరోజు ఆ పెట్టె బరువు చూసి అందులో ఏదో పెద్ద నిధి ఉందని కొడుకులు పొరబడ్డారు. అది గమనించిన భద్రయ్య, ఈ పెట్టెలో నా పూర్వీకుల నిధి ఉంది. నన్ను చివరి వరకు ఎవరు బాగా చూసుకుంటారో వారికే ఇది దక్కుతుంది అని చిన్న కోడలు మణితో కావాలని అన్నాడు. ఆ మాట వినగానే అందరిలో ఆశ పుట్టింది. రెండో కోడలు రాణి పాలు పండ్లతో సేవ చేయడం మొదలుపెట్టగా మిగిలిన కొడుకులు, కోడళ్లు కూడా ఆ నిధి కోసం తండ్రి చుట్టూ తిరగడం ప్రారంభించారు. వారి ఆశ పుణ్యమా అని భద్రయ్య తన చివరి రోజులను ఎంతో సుఖంగా, గౌరవంగా గడిపి కొన్నాళ్లకు ప్రశాంతంగా కన్నుమూశాడు. అంత్యక్రియలు ముగియగానే సోము, రాము పరిగెత్తికెళ్లి ఆ పెట్టె తాళం పగలగొట్టారు. ఆతృతగా తెరిచి చూసిన వాళ్లందరికీ పెద్ద షాక్ ఎదురైంది. అందులో నిధికి బదులు కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. భద్రయ్య తమ స్వార్థాన్ని వాడుకొని ఎంత తెలివిగా మోసం చేసి బుద్ధి చెప్పాడో అర్థమై వారు చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకున్నారు. నీతి: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వారు ఇచ్చే ఆస్తి కోసం కాకుండా వారు మనకిచ్చిన జన్మ కోసం, పెంచిన ప్రేమ కోసం అపురూపంగా చూసుకోవాలి. స్వార్థంతో నటించే ప్రేమ, దురాశ ఎప్పటికైనా అవమానాన్ని మిగుల్చుతాయి. మా ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.